దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చేస్తున్నాము. మీ అందరికీ వందనాలు. ఈ సాయంకాలం అపోస్తుల బోధ అనే శీర్షికలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మాకు అనుగ్రహించిన సమయం కొరకై ప్రభు స్తుతిస్తున్నాను. గతించిన దినం మనం ధ్యానించాం, ఏ నామంలో బాప్తిస్మం పొందాలి అని ధ్యానించాం. బహుశా కొంతమంది కదా అంగీకారయోగ్యంగా ఉండకపోవచ్చు. ఏదేమైనా దేవుని లేఖనములో నుండి మాట్లాడము కనుక ఆ లేఖనుని ఎవరు కాదలేదు, కారణం దేవుని వాక్యం అని. కాబట్టి వాక్యాన్ని గ్రహిద్దాం. ఉద్రేకపడద్దు, కోప్పడద్దు, ఎవరిని విమర్శించాలని ఉద్దేశం లేదు, కానీ దేవుని వాక్యాన్ని వాక్యంగా ప్రకటించాలని ఆశ, కోరిక కృష్ణ ప్రభు మా మధ్యలో పెట్టారు. అందుని బట్టి మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు మరొక కొత్త అదే అపోస్తుల పరిశుద్ధాత్మ గురించి చెప్పాలనుకుంటున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. అందరికీ ఇది చెందుతుంది, కొంతమందికి చెందదు. ఈరోజు చాలా మంది ఏమి ఆలోచన చేస్తారంటే అపోస్తుల మీద దిగింది పరిశుద్ధాత్మ, కాబట్టి ఆదిమ సంఘం మీదకి దిగింది అంతే. మిగతా ఎవరో పరిశుద్ధాత్మను పొందడానికి అవకాశం లేదు అని చాలామంది చాలా రకాలుగా బోధిస్తున్నారు. అయితే పరిశుద్ధాత్ముడు కేవలం పెంతెకోస్తు దినంలోనే ఆయన భూమి మీదకి దిగాలేదు, కానీ అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా దైవ లేఖనం చెప్తుంది. చూడండి, 8వ అధ్యాయం 18వ వచనం. చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, చూడండి, పరిశుద్ధాత్మ అపోస్తలు చేతులుంచగా అనుగ్రహింపబడిందని సీమోను చూచాడట. చూడండి, 8వ అధ్యాయం 15వ వచనం కూడా చదవము. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసేది. చూడండి, వీరు వచ్చి అంటే పరిశుద్ధాత్మను పొందవలనని ప్రార్థన చేసేది. 9వ అధ్యాయం
15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము 15. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి అన్నాడని చెప్పాను. చూడండి, పౌలు పెంతుకోస్తు అనే మేనమని ఉన్నాడు. కానీ అన్నయ్య ఎప్పుడైతే పౌలు దగ్గరికి వచ్చాడో పౌలు పరిశుద్ధాత్మ పొందాడు. ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అపోస్తల కార్యాలు నేను అందుకే పరిశుద్ధాత్మ అనుభవాలు అనే ఒక మెసేజ్ని నా యూట్యూబ్ ఛానల్ సైమన్ పాల్ SYMON పాల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దయతో దాన్ని వీక్షించండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆదిమ సంఘం మీదకే కాదు, పరిశుద్ధాత్ముడు అందరి మీద దిగాడు. అందరిలో పరిశుద్ధాత్ముడు అందరి మీద దిగి వచ్చిన సందర్భాలు చాలా మంది పరిశుద్ధాత్మతో నింపబడిన సందర్భాలు ఉన్నాయి. ఇందుకే పరిశుద్ధాత్మతో దేనికి నింపబడాలి, దేనికి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి? ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటున్నారు. మంచిదే. దేనికి ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడాలి అంటే చూడండి, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. పరిశుద్ధాత్మ ఎవరి మీదకు వస్తుందో వారి శక్తి పొందుతారు. ఎందుకు ఆ శక్తి అంటే ధర్మము. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవునికి మనం సాక్షి చెప్పాలంటే చాలా మంది క్రైస్తవులే కానీ సాక్ష్యాలు చెప్పండి అంటే చెప్పవు. యేసు కోసం సాక్ష్యము కారణము వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడలేదు. దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో వారు దేవుని కోసం సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం ఇవ్వకుండా ఉండరు. ఎందుకు ఉండలేదు అంటే వారిలో ఉన్న ఆత్మ వారిని అట్లా నడిపిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందుకు నింపబడాలి, దేవుని ఆత్మ చేత ఎందుకు మనం మరి ఆత్మ చేత నడిపింపబడాలంటే నెంబర్ 1 మనము శక్తిని పొంది దేవుని స్వార్థను ప్రకటించడానికి. దేవుని ఆత్మను ఇంకా దేనికి పొందాలి అంటే చూడండి, 1 కొరింథీ పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువు. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు 5:25 మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఆత్మ ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే ఆ వ్యక్తి క్రమంగా నడుచుకుంటాడు. చాలా మంది క్రమంగా దేవుని వాక్యం చదవరు, క్రమంగా ప్రార్థన చేయరు,
క్రమంగా దేవుని సన్నిధికి రాదు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే వారు దేవుని ఆత్మ చేత నింపబడరు. దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో వారు క్రమముగా అన్నీ చేస్తారు. అందుకే యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 23వ వచనం అనుకుంటా, ప్రభా నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, రోగులను స్వస్థపరచలేదా, చదవమని. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారా నా యొద్ద నుండి పొండని. ఏమన్నాడు? నా యొద్ద నుండి పొండని. అక్రమం. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు క్రమంగా ఉంటారు. వారి మాటల్లో క్రమం, వారి చూపులో క్రమం, వారి ఆలోచనలో క్రమం, వారి జీవితంలో క్రమం, అన్నింటిలో ఒక క్రమం అనేది వారి జీవితంలో ఉంటుంది. కారణం వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. రెండవది, దేవుని ఆత్మ చేత నింపబడితే ఏంటవుతుందంటే చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. చూడండి, ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ విజ్ఞాపన చేయరు. ఈ విజ్ఞాపన ఎవరు చేస్తారు, ఎవరు చేయిస్తారంటే, ఈ విజ్ఞాపన ఎవరు చేయిస్తారు అంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే మనలో నుండి ముట్టదింప శక్యము కాని మునుగులు. ఒక మునుగు, ఒక వేదన, ఒక భారం అనేది ఎలాగొస్తుంది అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడిన. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడిపోతే నీకు మునుగురాలు, నువ్వు మునగలేవు దేవుని సన్నిధిలో. నీవు ఎప్పుడు మునుగుతావు, ఎప్పుడు ఆత్మలో మునుగుతూ ప్రార్థన చేస్తావంటే దేవుని ఆత్మ చేత నింపబడిన. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన ఎవరు చేయగలరు అంటే ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడిన వారు. 4వది చూడండి, దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధపరుస్తారు. శాంటిఫికేషన్ అంటారు. దేవుని ఆత్మతో ఒక వ్యక్తి నింపబడితే ఆ వ్యక్తి రోజు రోజు పరిశుద్ధపరచబడతాడు. పాపం అనేది క్రమక్రమంగా తన జీవితంలో తక్కువ పడుతుంది. పరిశుద్ధత అనేది రోజు రోజుకి
పెరుగుతాడు. ఎప్పుడు ఇవి జరుగుతాయంటే ఆ వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, ఆ వ్యక్తి నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడితే, ఆ వ్యక్తి దేవుని ఆత్మ చేత మండింపబడితే ఆ వ్యక్తిలో ఏమవుతుందంటే రోజు రోజుకి పరిశుద్ధత పెరుగుతారు. ఈరోజు చాలా మంది అడుగుతారు, అన్నా నేను పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, ఎట్లా అన్నా అంటారు. అయితే వాళ్ళందరికీ ఈ సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే దేవుని ఆత్మను పొందు, దేవుని ఆత్మ చేత నింపబడు. అదొక్కటే నేను పరిశుద్ధతలోనికి నడిపిస్తాను. ఇంకా ఏం చూస్తున్నాం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దేవుని ఆత్మను పొందితే ఏమవుతాడో మనం చూద్దాం. 3వ అధ్యాయం 15వ వచనం. శక్తి కలిగి చూడండి, అంతరంగ పురుషుడు శక్తి కలిగి. అంతరంగ పురుషుడు ఎప్పుడు అవుతాడు శక్తిగా అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన. దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో వారి అంతరంగం ఏమవుతుందంటే శక్తి పొందుతారు. అంతరంగంలో శక్తిని పొందాలంటే, అంతరంగంలో మనం దేవునితో మమేకం అవ్వాలంటే, అంతరంగంలో ఉన్న ఆ పాపపు క్రియలన్నిటినీ జయించాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. కాబట్టి దేవుని ఆత్మ మన అంతరంగంలో శక్తిని, సామర్థ్యాన్ని నింపేదిగా ఉంది. కాబట్టి ఈరోజు మనకు ఆత్మ చాలా అవసరం. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చదవమని. తండ్రి నా నామమున సమస్తమును ఏం చేస్తానంటే, అంటే నువ్వు ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఏది బోధించాలో ఏది బోధించకూడదు, అన్నిటినీ బోధిస్తాయి, సమస్తమును బోధిస్తాయి. కాబట్టి పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందితే ఆ వ్యక్తి సమస్తాన్ని గ్రహిస్తాడు. ఈరోజు నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు ఏది కరెక్ట్ ఏది తప్పు నీకు తెలియట్లేదు. కారణం ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావో అది నీకు తెలియట్లేదంటే కారణం దేవుని ఆత్మ చేత నువ్వు బోధింపబడతావు. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే దేవుని ఆత్మ చేత బోధింపబడతావు. ఇంకా మనం చూస్తే అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదవము. పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొనలేదు. అంటే పాపాన్ని ఒకవేళ నువ్వు పాపం చేసావు అనుకో, ఆ పాపం తెలుసో తెలియకో చేస్తుండదు. ఆ పాపాన్ని దేవుని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడు. నువ్వు చేసింది తప్పు అని చెప్తాడు, నువ్వు చేసింది అక్రమం అని చెప్తాడు, నువ్వు చేసింది అన్యాయం అని చెప్తాడు, నువ్వు చేసింది పాపిష్టి పని అని చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు పరిశుద్ధాత్ముడు?
మనలో ఉన్నట్టు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు పాపమును కోసియో నీతిని కోసియో నీతి ఏది కరెక్ట్ నీతి అనేది ఎట్లా ఉంటుంది నీతిగా జీవిస్తే ఎట్లా ఉంటుంది నీతిగా ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఒకటి 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 ఒకటిగా బోధిస్తాడు. He must teach all things and అన్నీ బోధిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అదే అధ్యాయం 13వ వచనంలో అయితే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఇలా చాలా మంది అంటారు ఏమనంటే మాదే సర్వసత్యం అంటారు మా బోధే సర్వసత్యం అంటారు మేమే సర్వసత్యం చెప్తున్నాం అంటారు. నేను బైబిల్ ఎక్కడ చెప్పలేదు. బైబిల్ చెప్తుంది ఏంటంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సర్వసత్యములోనికి అంటే సర్వసత్యం అనేది సంపూర్తిగా తెలియజేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నది. ఆ వ్యక్తి ఏమనంటే పరిశుద్ధాత్ముడే. నువ్వునైనా కాదు నాది సర్వసత్యం నీది సర్వసత్యం అని నువ్వు చెప్పుకుంటే అవదు. సర్వసత్యంలోనికి నడిపించేది వ్యక్తి కాదు, నడిపించేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సర్వసత్యములోనికి ఇలా చాలా మంది సత్యమే అర్థమవుతుంది, ఇంక సర్వసత్యం ఏమర్థమవుతుంది. సత్యం అంటే ఏంటో తెలుసా? 2 నిర్వచనాలు బైబిల్లో చెప్పారు. ఒకటి యేసు ప్రభు నేనే సత్యం అన్నాడు. ఇంకోటి దావీదు అన్నాడు నీ వాక్య సారమే సత్యం అన్నాడు. అంటే యేసు వాక్యమై ఉన్నాడు, వాక్యము యేసై ఉన్నాడు. ఈ 2 యేసే. ఆ యేసును తెలుసుకుంటే సర్వసత్యం. ఆ సర్వసత్యాన్ని మనకి తెలియజేసేదేమంటే పరిశుద్ధాత్మ. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నాం. ఎవరైనా సర్వసత్యం చెప్తున్నారు అంటే సర్వసత్యం చెప్పను ఎవరి వల్ల సాధ్యం అంటే పరిశుద్ధాత్ముడే. ఆయనే మనల్ని సర్వసత్యంలోకి నడుపుతాడు. చూడండి మరొక మాట కూడా చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. ప్రభువే ఆత్మ అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే మనం మహిమ నుండి అత్యధిక మహిమకు వెళ్ళి ప్రభు యొక్క మహిమను మనము రిఫ్లెక్ట్ ప్రతిబింబింపజేయాలంటే మనలో పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళారు. నెంబర్ 1. నెంబర్ 2 దేవుని పోలికలోకి మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తాడంటే దేవుని పోలికలోనికి యేసు రూపంలోనికి యేసు ఉన్న గుణగణాలలోనికి యేసయ్య ఎట్లా ఉన్నాడో మనల్ని అట్లా నడిపిస్తాడు. ఇలా చాలా మంది పరిశుద్ధాత్మను పొందరు, పరిశుద్ధాత్మ లేదు అంటారు. కానీ
పరిశుద్ధాత్మ లేదు అన్నవాళ్ళు ఎప్పుడూ పరిశుద్ధాత్మను పొందలేదు. పరిశుద్ధాత్మను ఉన్నాడు, ఆయనను పొందాలి. యేసు ప్రభువే అన్నాడు లూకాసు వార్త 11 చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తనను వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించాడు. ఏమనుగ్రహిస్తాడంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మనీతి దేవుని ఎంతో నిత్యంగా ఇస్తాడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందాడు అని దానికి సూచన ఏంటో తెలుసా? చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది ఏం మాట్లాడారంటే అన్య భాష. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్పి. ఒక వ్యక్తి నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడితే ఆ వ్యక్తిలో ఉంది అన్య భాష. ఆ అన్య భాషలు ఏంటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను అంటే మనుషుడు ఎవడో దాన్ని. నువ్వు నిజంగా దేవుని ఆత్మను పొందాలా? దేవుని ఆత్మ చేత నింపబడుతున్నావు. పొందడం ఒకెత్తు, నింపబడడం ఒకెత్తు, నడిపింపబడడం. కాబట్టి ఈ అంచె దినాలు నువ్వు అడిగితే దేవుని పరిశుద్ధ ఆత్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం వింటున్నాను ప్రియ సహోదరు, నా సహోదరి, నీవు బలమైనా సరే నా మనవి పరిశుద్ధాత్మ నడుగు, పరిశుద్ధాత్మ చేత నింపబడు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడు. అతి కృప దేవుడు వాక్యమైన మీ అందరికీ దయచేయును గాక. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడై యేసు రక్తం చేత పట్టుకొని వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో ఆత్మ కార్యాన్ని జరిగించి యేసు నామములో తండ్రి. అందరికీ వందనాలు. దేవుడు మనము దీవించునుగాక. ఆమేన్.